అంతా చాలా బాగుంది, చాలా బాగుంది. క్రిస్టోఫర్ ఒక మార్క్ అనిపించిందా? యా యా సేమ్ ఓపెన్ హ్యామర్ టెంప్లెట్ లోనే వెళ్తుంది మూవీ, బట్ సీన్స్ గానీ ద స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగుంది. ఓకే, క్లైమాక్స్ చాలా అదిరిపోయింది అంటారు మీరేం యా యా చెప్తారు మరి? క్లైమాక్స్ 30 minutes 40 minutes చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది. లేదు 3 hours అసలు ఎందుకు అనిపించదు. ఫస్ట్ హాఫ్ మేబీ సమ్వాట్ లెంది, బట్ మిగతా అంతా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. లుడ్విగ్ గార్సన్ సేమ్ ఓపెన్ హ్యామర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన అతనే, సో చాలా బాగుంది. పాత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా బెటర్ ఉందా ఎట్లుందా? యా ఆన్ పార్ విత్ ఓపెన్ హ్యామర్ అనొచ్చు. యా ఆన్ పార్ విత్ ఓపెన్. అంటే ఈ గ్రీక్ మైథాలజీ కన్నా కంప్లీట్ గ్రీక్ మైథాలజీ కాబట్టి బాగా ఉంది. నోవెల్ బేస్డ్ అంటే మనకి ఇక్కడ మహాభారతము రామాయణం ఎట్లన్నా అక్కడ కూడా అంతే కదా. సో అంటే డ్రామా బాగుంది, యాక్షన్స్ అంటే ఇంకా అది ఇంకా పార్ట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఓకే అని బాగుంది సినిమా. ఓకే బాగా చేశాడు. అంటే స్టోరీ చదివాం కాబట్టి ఓకే, ఒక ఫీల్ ఉంది మూవీలో. అంటే అతని స్ట్రగుల్ కానీ అతనికి ఏమైంది అది మొత్తం దాంట్లో ప్రీవియస్ పార్ట్ ఏముంది నాకు తెలియదు, బట్ చాలా బాగుంది. You love it. Watch. 4, not the best of his work. Of course, like his best work has been Interstellar and Tenet so far. ఇది అంతా నాకైతే లైక్ ది బెస్ట్ అనిపించలేదు, బట్ ఆ ఉన్న స్టోరీకి తను ఎంత బెస్ట్ గా ప్రెజెంట్ చేయగలిగితే అంత చేస్తాడు. Yes, fresh story would have been better. లైక్ ఆ స్టోరీకి ఎంత బెస్ట్ గా తీయగలిగితే అంత బెస్ట్ గా తీసాడు అంతే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే సీక్వెన్సెస్ ఉన్నాయి, ఇంకా లైక్ దానికి మించి ఏం లేవు. ఉంది యా, లైక్ ట్రోజన్ వార్ కూడా బాగానే తీసాడు. అండ్ కొంచెం ఏంటంటే ఓపెన్ హ్యామర్ లాంటి ఫీల్ వచ్చింది ఎట్ ది ఎండింగ్. లైక్ ఓపెన్ హ్యామర్ మూవింగ్ ఎండింగ్ లో ఎలా అయితే ఆడికి బాంబు పిలవంగానే లైక్ ఏంటి నేను తప్పు చేశానా అనే ఫీలింగ్ ఏదైతే వస్తుందో, ఆ ట్రోజన్ వార్ గురించి కూడా తనకి ఎట్ ది ఎండ్ అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. సో ఒక కైండ్ ఆఫ్ గిల్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడెసియస్ మళ్ళా తన రాజ్యానికి తిరిగి వెళ్ళే దాని మీద ఎక్కువ ఫోకస్ కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ, ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారో పెనెలోపి అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ బాండ్ని దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాడు. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫ్రమ్ ఎ రొమాంటిక్ పర్స్పెక్టివ్, విల్ ఆఫ్ కోర్స్ లైక్ ఇట్. యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫ్రమ్ ఎ గ్రీక్ ఎపిక్ పర్స్పెక్టివ్, మేబీ యూ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్ అ బిట్. ఎస్, కొంచెం ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. ఇట్ వాస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, బట్ ఇట్స్ స్టిల్ ఎ గుడ్ మూవీ. నాగల్ ప్రెసిడెంట్ చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ సేమ్ బోయపాటితో ప్లాన్ చేస్తారని చెప్పి వచ్చింది బయట టాక్. చాలా బాగుంది. ఇంటర్స్టెల్లర్ కంటే బెస్ట్ ఇన్ ద ఫిల్మోగ్రఫీ. చాలా బాగుంది. 5 out of 5. అలా ఏం లేదు, లెనిన్ చూసేటో లెనిన్ చూస్తారు, చూస్తాను రెండో చూస్తాను. అఖిల్ అయ్య గారే ఫస్ట్. సినిమా మాత్రం చాలా బాగుండేనండి. అసలు ఎఫెక్ట్స్ కానీ ఏదైనా కానీ మూవీ మొత్తం నోలన్ మార్క్ అయితే 100% ఉండిపోయింది అని అంటున్నారు. 5 minutes లో చూసి స్పాయిల్ ఇట్, కానీ వేర్ ఆడిసియస్ తన జర్నీ ఎండ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు వాచ్ ఇట్. నేను చెప్తే మీ గ్రీక్ మిథాలజీ అర్థమైతే యూ రియల్లీ ఎంజాయ్ ఇట్ ఇంకా ఎక్కువ. కానీ యూ నీడ్ టు హావ్ అ బిట్ ఆఫ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ద ఫిల్మ్. కొంచెం గ్రీక్ మిథాలజీ తెలిస్తే యూ విల్ అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫిల్మ్. Compared to his films, this is the tough one or normal one? No, this isn't that different. You put Tenet, Interstellar, it's not like that. You would filmmaking is a little bit like Oppenheimer ending sequences. Kani now it's like this is totally different. క్యాజువల్ గా ఆయన ధర్మ సిద్ధాంతం కానీ లైక్ ఇండియన్ కల్చర్ సంబంధించిన కొన్ని లాస్ట్ పెడతా ఉంటారు. దీంట్లో అట్లా ఉన్నాయా? No, ఇదంతా హామర్స్ టేల్ గురించి, ఇంగ్లీష్ అడాప్టేషన్ ఆఫ్ హామర్స్ టేల్ కాబట్టి ఇట్స్ నథింగ్ included like Indian mythology ఏం లేదు. It's all Greek mythology. It's a real one or like fiction? It is fictional. Greek mythology is fictional కదా. అదే హామర్స్ టేల్ అడాప్టేషన్ ఇది. కానీ ఇట్ ఫీల్ లైక్ ఇప్పుడు పాతకాలంలో ఫిల్మ్స్ ఆ లాంగ్వేజ్ ఉండదు. ఇట్స్ దేర్స్ దిస్ అదర్ ఇంగ్లీష్ అడాప్టేషన్ ఆఫ్ దాట్, దానిది. ఇట్స్ ఫన్ టు వాచ్. మీరు ఇప్పుడు వెళ్ళేసి పాతకాలం మూవీస్ లో ఆ లాంగ్వేజ్ ఉండదు. ఇట్స్ డిఫరెంట్. యా, ఓకే. ఈ ఫిల్మ్ కూడా ఆస్కార్ దాకా వెళ్తా వెళ్ళొచ్చు. యా, గోల్డెన్ గ్లోబ్స్ అయితే వస్తాయి. రాబర్ట్ పాటిన్సన్స్ యాక్టింగ్ వాజ్ క్రేజీ. ఇట్స్ నైస్. So overall, small kids and elder people can watch this movie. No, Everyone can watch this movie. yes. How is the background? Background score is fantastic. Okay. And how is the direction part?
That's wonderful. No